తెలంగాణలో కేసీఆర్ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే కేసీఆర్. ఇది గతంలో మాట. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కవిత, కవిత అంటే టీఆర్ఎస్. తెలంగాణ రక్షణ సేన అని కొత్త పార్టీని తెరపైకి తీసుకొని వస్తూ టీఆర్ఎస్ వచ్చే విధంగా కవిత ఒక కొత్త ప్రణాళికతోని రాజకీయాల్లోకి మరోసారి అడుగు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో తను ఎన్నికల కమిటీ నుండి కూడా టీఆర్ఎస్ పేరు వచ్చే విధంగా అటు ఎన్నికల కమిటీని కోరడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిటీ కూడా ఈసీ కూడా ఆమెకు టీఆర్ఎస్ వచ్చే విధంగా తెలంగాణ రక్షణ సేన అని కూడా ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే ఈ టైటిల్ వారి పైన అంటే పార్టీ పేరు పైనే మరొకసారి కూడా దుమారం రేగుతూ ఉంది. ముఖ్యంగా అటు బీఆర్ఎస్ నేతలు మరి ఇటు టీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఉన్న పార్టీ ఆ ఎన్నికల కమిటీకి దాదాపుగా ఈ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన పార్టీ పైన సుమారుగా 700 పైనే అభ్యంతరాలు తెలుపుతూ ఎన్నికల కమిటీకి మరి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాటిపైన ఎన్నికల కమిటీ కూడా ఒక దర్యాప్తు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మధ్యలో మరొక పార్టీ మహారాష్ట్రకు సంబంధించిన పార్టీ కూడా మరోసారి ఎన్నికల కమిటీ దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సామాజిక మరి సేన అని ఆ పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ వచ్చే విధంగానే మరి ఇక్కడ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అనే పేరును మాకే ఖరారు చేయాలి అంటూ ఎన్నికల కమిటీని కోరుతూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలేమో అది గతంలో మా పార్టీ పేరు, మేము తెలంగాణ సెంటిమెంట్గా మేము ఆ పార్టీని తీసుకొని రావడం జరిగింది, ఆ పార్టీ పేరు ఎవరు వాడకూడదు అన్నట్టుగా ఎన్నికల కమిటీకి సుమారుగా అత్యధికంగా అభ్యంతరాలు తెలుపుతూ ఇటు బీఆర్ఎస్ ఈసీని అప్రోచ్ అయిన విధానం కనబడతా ఉంది. అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించి సోలాపూర్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పార్టీ కూడా ఇటు ఎన్నికల కమిటీని అప్రోచ్ అవుతూ ఉంది. టీఆర్ఎస్ అనే పేరును మాకే ఇవ్వాలి అంటూ అటు వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు. అయితే ఈ వివాదం పైన కేసీఆర్ మౌనంగా ఉండడం అనేక విషయాలకి దారితీస్తూ ఉంది. మరి కేసీఆర్ ఇదంతా జరుగుతూ ఉంటే సొంత కూతురు బయటికి వచ్చి పార్టీ పెట్టినా కానీ సొంత తండ్రి పైన అనేక విమర్శలు చేస్తున్నా కానీ కేసీఆర్ మౌనం దేనికి సమాధానం అని కూడా చాలామంది విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికే కుటుంబ కలహాలతోని బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎలా అయినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా అధిష్టానము ఆలోచిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఇక్కడ టైటిల్ సంబంధించిన విషయమే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పదమే సక్సెస్ అయ్యింది. గత 2 సార్లు కూడా సీఎం కేసీఆర్ అయ్యాడంటే టీఆర్ఎస్ అనే పదమే మెయిన్ పాత్ర పోషించిందని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి నామకరణమైన పార్టీ పేరును మార్చి భారత రాష్ట్ర సమితి అని పేరును మార్చి బీఆర్ఎస్గా మార్చి ఇటు దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని కేసీఆర్ యొక్క ప్రణాళిక విఫలమైన నేపథ్యం కనబడతా ఉంది. రాష్ట్రంలో కూడా ఇటు అధికారం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మళ్ళీ టీఆర్ఎస్ పేరును కవిత వాడుకోవడం వల్ల ఓట్లు అధికంగా చీలే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిటీకి అనేక ఫిర్యాదులు అయితే టీఆర్ఎస్ అనే పార్టీ పైన అంటే కవిత గారు స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పైన ఇటు కంప్లైంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అయితే దీనిపైన కూడా విచారణకి సిద్ధమంటుంది కేంద్ర ఎన్నికల సంఘం అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా వీటిపైన పరిశీలిస్తాము, మీ యొక్క ఏవైతే అభ్యంతరాలు ఇచ్చారో వాటిపైన కూడా మేము ఆలోచిస్తాము అన్నట్టుగా సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ కేంద్రం కనుక వీళ్ళ యొక్క అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి వాటిపైన ఒక చర్య తీసుకుంటే మళ్ళీ కవిత రాజకీయం మళ్ళీ మొదటికి వచ్చినట్టే అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వ్యూహాత్మకంగానే తను సైలెంట్గా ఉండి ఆ క్యాడర్ని కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ పైన ఆ పేరు రాకుండా చేయాలని కూడా కొంత కార్యాచరణలు చేస్తూ ఉన్నారనే భారీ వాదన వినిపిస్తూ ఉంది. మరి దీనిపైన కవిత ఏ విధంగా మరి నిలదొక్కుని ముందుకొస్తుందనే కూడా చూడాల్సిన నేపథ్యం కనబడతా ఉంది. అనేక అంశాల్లో తన పార్టీ పేరు ఖరారు చేస్తూ అనేక గ్రామాలలో కూడా తన యొక్క గ్రౌండ్ ఆ పార్టీ లెవెల్ సంబంధించిన కార్యకర్తలను కూడా నియమించుకుంటూ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు కూడా కీలక పదవులు ఇస్తూ ఇటు పార్టీని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. ఈ తరుణంలో ఇటు ఎన్నికల కమిటీ నుండి టీఆర్ఎస్ పేరు కాదని మరో పేరు నామకరణం చేస్తే కొంత ఇబ్బంది కవితకైతే
తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీనిపైన కవిత పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నట్టుగా తను అయితే పిలుపునిస్తూ ఉంది. మరి చూడాలి, ఇక్కడ కుటుంబ కలహాలు కాస్త పార్టీలుగా విడిపోయి సొంత పార్టీలుగా పెట్టుకొని రాష్ట్ర రాజకీయాల్లో ఎదగాలని కూడా కుటుంబ నేతలు అనుకుంటా ఉన్నారు. ఇంట్లో ఉన్న గొడవ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చింది. మరి రోడ్డుపైకి వచ్చిన ఈ పంచాయతీ ముదురుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎంతవరకు కవిత గారు రాజకీయాల్లో నిలదొక్కుంటారనేది కూడా ఇక్కడ పెను సవాలుగా మారిందన్నట్టుగా తెలుస్తూ ఉంది.